మైనా స్టోరీస్. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరికి బాబాయ్, పిన్ని, అత్తమ్మ, మామయ్య అంటూ అందరికీ మా అత్తగారింటికి వెళ్ళొస్తాను అని సంతోషంగా చెబుతూ ఇంటికి వస్తుంది రాణి. అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడొస్తున్నావా? నీకు కావలసినవన్నీ సర్దాను, ఇంకేమైనా ఉన్నాయేమో చూడు. అలాగేనమ్మా అని కావలసినవన్నీ సర్దుకుంటూ ఉంటుంది రాణి. మీ అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకో తల్లి. అలాగేనమ్మా. కూతురికి మంచి చెడు చెబుతుంది సుగుణమ్మ. అప్పుడే ఇంటికి వస్తాడు వినయ్. ఏమండి, నేను రెడీ, ఇక బయలుదేరటమే ఆలస్యం. వినయ్కి ఏం చెప్పాలో అర్థంకాక దిక్కులు చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగాలి. అడుగురాణి. మా అమ్మని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే కష్టంగా ఉందండి. అందుకని ఆవిడ్ని కూడా మనతో పాటు తీసుకుపోదామండి. అలాగే రాణి, తప్పకుండా. ఆ మాట విని రాణి చాలా సంతోషపడుతుంది. సుగుణమ్మ కూడా అల్లుడు వైపు కృతజ్ఞతగా చూస్తుంది. అంతలోనే వినయ్ మళ్ళీ, కాని ఇప్పుడు కాదు, దానికి కాస్త టైం పడుతుంది. అంతేకాదు, నువ్వు కూడా ఇప్పుడు నాతో రావటం లేదు అని చెప్పటంతో ఏమీ అర్థంకాక అయోమయంగా చూస్తుంది రాణి. సుగుణమ్మ కూడా భయపడుతుంది. ఎందుకండి, ఈరోజు మంచి రోజే కదా. అది కాదు రాణి, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం మీకు కూడా అర్థమయ్యి ఉంటుంది కదా. మా అమ్మ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె చాలా కోపంగా ఉంది. అందువల్ల మా అమ్మ కోపం కాస్త తగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం. కొద్దిగా టైం తీసుకొని ఆవిడ్ని ఒప్పించి నిన్ను మీ అమ్మని తీసుకుపోతాను, సరేనా? సరేనండి అని అయిష్టంగా అంటుంది. సుగుణమ్మ నిస్సత్తువుగా ఉంటుంది. రాణిని తీసుకుపోకుండా వినయ్ ఒక్కడే వెళ్ళిపోతాడు. ఆఫీస్లో వినయ్, సార్, నా పెళ్ళి అయిపోయింది. ఇదిగోండి నా పెళ్లి ఫోటో. ఏంటయ్యా వినయ్, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ పెళ్లికి కూడా ఇన్వైట్ చేయలేదు. ఎవరికీ చెప్పలేదు సార్. హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏదో మీరిప్పిస్తానన్న ఫారిన్ ఛాన్స్ కోసం నా తిప్పలేవో నేను పడుతున్నాను సార్. సరే, ఇక నీకు ఫారిన్ బ్రాంచ్లో జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ మంత్లోనే ఫారిన్ వెళ్లవలసి రావచ్చు. రెడీగా ఉండు. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్ అని తెగ సంతోషపడిపోతాడు వినయ్. ఒకరోజు రాణి వంట పనికి బయలుదేరుతుంది. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ పక్కనే కొంతమంది ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, నే విన్నది నిజమేనా? ఆ రాణి మొగుడు దాన్ని కాపురానికి తీసుకుపోలేదట కదా. ఎందుకో ఏమో వదినా, ఎవరికి తెలుసు. పెళ్లి కూడా ఎవ్వర్ని పిలవకుండా గుట్టుగా చేసుకున్నారు. ఏ మతలబూ లేకపోతే రహస్యంగా పెళ్ళెందుకు చేసుకుంటారు? ఏదో ఉండే ఉంటుంది. అయినా ఉద్యోగం చేసేవాడు ఈ వంటలు చేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడంటేనే నాకు నమ్మకం కలగటం లేదు. వాళ్ల మాటలు రాణి చెవిన పడటంతో ఆమె చాలా బాధపడుతుంది. అమ్మలక్కలు కూడా రాణిని చూస్తారు. అదేంటే రాణి, మీ అత్తగారింటికి వెళ్తున్నానని ఊరంతా డప్పు వేసి చెప్పి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు. మనస్సులో రాణి, మా అత్తయ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం ఊరివాళ్లకు తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు అని అనుకొని ఇలా చెప్తుంది. ఏమీ లేదు పిన్ని, మా అత్తయ్యగారి ఆచారం ప్రకారం వాళ్లకి ఇవి మంచి రోజులు కావట. మంచి రోజులు రాగానే వచ్చి తీసుకుపోతారట. ఓహో అలాగా, అయితే మంచిదే. మేమింకేదో అనుకున్నాంలే అని రాణి చెప్పింది నమ్మకపోయినా నమ్మినట్టు ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. వినయ్ భార్య దగ్గరికి వచ్చిపోతూ ఉంటాడు. రాణి అడిగితే తన తల్లికి ఇంకా కోపం తగ్గలేదని చెప్తూ ఉంటాడు వినయ్. ఇలా జరుగుతూ ఉండగా వినయ్ ఫారెన్ వెళ్లే టైం వచ్చేస్తుంది. ఒకరోజు వినయ్ స్వీట్ ప్యాకెట్ తీసుకుని అత్తగారింటికి వస్తాడు. భర్త చేతిలో ఉన్న స్వీట్ ప్యాకెట్ చూసి సంతోషంగా రాణి, ఏంటండి, అత్తయ్యగారి కోపం తగ్గిపోయిందా? నన్ను తీసుకురమ్మందా? అందుకే స్వీట్స్ తీసుకొచ్చారా? లేదు రాణి, కాని నీకింకొక శుభవార్త. ఏంటండి అది? నాకు ఫారిన్లో జాబ్ వచ్చింది. త్వరలో ఫారిన్ వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నేరుగా అక్కడికే వచ్చేదువుగాని. మా అమ్మాయి ఇష్టంతో పనిలేదు. అది విని చాలా సంతోషపడుతుంది రాణి. నిజమా అండి? అవును రాణి,
నిజమే, మరొక 4 రోజుల్లో నా ప్రయాణం. మనస్సులో సుగుణమ్మ పెళ్ళైన కూతురు అత్తారింటికి పోలేదని ఇప్పటిదాకా బాధపడ్డాను. కాని నా బిడ్డకి ఇంత గొప్ప జీవితం దొరుకుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది. కూతురు విదేశాలకు వెళ్లబోతుందని సుగుణమ్మ కూడా చాలా సంబరపడుతుంది. ముందు నేను ఫారిన్ వెళ్తాను, అక్కడ అన్నీ సెట్ చేసి మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. ఆ మాట విని డీలా పడిపోతారు రాణి సుగుణమ్మ. మళ్ళీ ఇదేంటండి? అది ఫారిన్ కదా, విమానం ఎక్కి వెళ్ళాలి. అందర్నీ రానివ్వరు. దానికి వీసా, పాస్పోర్ట్ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. మనకి నచ్చినట్టు పోవటానికి కుదరదు. పైగా అక్కడ నాకు కొత్త కదా, ఇల్లు అద్దెకి తీసుకోవాలి, సామాన్లు కొనాలి, ఇంకా చాలా చేయాలి. నీకు పాస్పోర్ట్కి అప్లై చేశాను, అది రావటానికి కాస్త టైం పడుతుంది అని భార్యని నమ్మించి వినయ్ ఫారెన్ వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా రాణిని ఆమె భర్త త్వరలో విదేశాలు తీసుకుపోతున్నాడని ఊరి వాళ్లకు తెలుస్తుంది. ఈ వంటలు చేసుకునే రాణి జీవితం ఎంత గొప్పగా మారిందో! అందరికీ ఆవగింజంత అదృష్టం ఉంటే దీనికి బఠానీ గింజంత అదృష్టం ఉంది అని రాణికి పట్టిన అదృష్టాన్ని చూసి అసూయపడతారు. అతను కోరుకున్న ఫారెన్ ఉద్యోగం దొరికేసరికి వినయ్ చాలా సంతోషంగా ఉంటాడు. వినయ్ పనిచేసే ఆఫీస్లో స్టెల్లా అనే ఒక విదేశీ అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమె బాగా డబ్బున్నమ్మాయి. ఆ విషయం తెలుసుకున్న వినయ్ ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. హాయ్ స్టెల్లా. నమస్కారం వినయ్ గారు అని తెలుగులో మాట్లాడుతుంది స్టెల్లా. అది చూసి ఆశ్చర్యపోతాడు వినయ్. నీకు తెలుగు మాట్లాడటం వచ్చా? వచ్చు. ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు భారతదేశం అంటే, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం. మనస్సులో వినయ్, అయితే నా పని సులువైనట్టే. ఈ స్టెల్లాని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. రాణికి ఇప్పుడు 3వ నెల. చాలా నీరసంగా ఉంటుంది. ఏంటోనమ్మా నా జీవితం. ఈ సమయంలో ప్రతి ఆడది భర్త పక్కన ఉండాలని కోరుకుంటుంది. కాని నాకా అదృష్టం లేదు. అసలు ఇంతటి సంతోషకరమైన విషయాన్ని నా భర్తకి చెప్పటానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయిందమ్మా. అలా బాధపడకు తల్లి. కాదమ్మా, నా అదృష్టం చూస్తుంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాసేపు నా అంత అదృష్టవంతరాలు ఎవ్వరూ లేనట్టుగా నా చుట్టూ పరిస్థితులు నాకు చూపిస్తాయి. మరి కాసేపటికి ఆ అదృష్టమే నన్ను దురదృష్టంగా కాటేస్తున్నట్లు అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది రాణి. ఎందుకంటే వినయ్ ఫారెన్ వెళ్ళిన తర్వాత తన నెంబర్ ఏది రాణికి ఇవ్వడు. భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది రాణి. కొద్ది రోజులకు వినయ్ స్టెల్లాల మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. చెట్టపట్టాలేసుకొని సరదాగా తిరుగుతూ ఉంటారు. స్టెల్లా, మనిద్దరం పూర్తిగా ప్రేమలో మునిగిపోయాం కదా, ఇక ఆలస్యం ఎందుకు? మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే వద్దు వినయ్. కొన్నాళ్ళు లివింగ్ టుగెదర్గా ఉందాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. సరే డార్లింగ్, యాజ్ యు విష్ అని అనుకుంటారు. ఓ రోజు రాణి ఆమె గర్భవతిని అనే విషయం అత్తగారికి చెప్పటానికి అత్తగారింటికి వెళ్తుంది. గుమ్మం లోపలికి అడుగుపెట్టబోతుండగా శకుంతలమ్మ, ఏయ్ అక్కడే ఆగు, లోపలికి రాకు. బావున్నారా అత్తయ్యా? నన్నలా పిలవకు. అయినా ఎందుకొచ్చావు నా ఇంటికి? మీకో శుభవార్త చెప్పటానికి వచ్చాను. ఏంటది? నేను గర్భవతిని. ఆహో, చెప్పావు కదా, ఇక వెళ్ళు అని కోడలి మొహానే తలుపు వేస్తుంది శకుంతలమ్మ. బాధగా తిరిగి ఇంటికి వస్తుంది రాణి. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నా భర్త తిరిగిరాడు. అతని నుండి ఎలాంటి సమాచారం ఉండదు. రాణికి, సుగుణమ్మకి భయం పట్టుకుంటుంది. భర్త ఏమైపోయాడో తెలియదు. అతనితో మాట్లాడే అవకాశం లేదు. మరోవైపు తాను కడుపుతో ఉంది. రాణికి ఆమె జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది. ఏంటి తల్లి ఇది? ఆ భగవంతుడు మన జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు. ఏమోనమ్మా, క్షణం ఒక యుగంలా గడుస్తుంది నాకు అని అనుకొని ఆ తల్లి కూతుళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.